హలో గైస్, ఈరోజు మనం ఒక సీక్రెట్ బూస్టర్ ఫ్రమ్ బ్లూమ్స్. ఎందుకంటే మనకి ఇంట్లో సన్నజాజి పువ్వులు ఉంటాయి. ఇది ఆల్ టైమ్ ఫ్లవరింగ్ అయితే ఇస్తుంది, కానీ మన ఇంట్లో మాత్రం ఎందుకో ఫ్లవరింగ్ రాదు. ఎందుకో నేను కొన్ని టిప్స్ చెప్తాను, చూడండి. చెట్లకి ఇలా కాయల్లా వస్తాయి అన్నమాట. వాటిని ప్యూనర్తో ప్యూన్ చేసేయాలి. అక్కడ నుంచి మళ్ళీ కొత్త చిగుళ్ళు అయితే వస్తాయి. అలాగని చేయకపోతే ఆ నుంచి ఎండిపోతూ వేరే దాకా వెళ్ళిపోతుంది. మీరు చూడొచ్చు, ఫ్లవర్స్ నేను అలా చేసినందుకే వచ్చాయి, చూసారా? ఇంకడే ఆ కట్ చేసిన నుంచి 2 కొమ్మల్లా వచ్చి ఇంకా ఇగుళ్ళు వస్తాయి. అలాగే మొగ్గలు ఫ్లవర్స్ లాగా వస్తాయి అన్నమాట. దీనికి ఫర్టిలైజర్ నేను ఏమిస్తానంటే, ఇక బకెట్లో మీరు చూసినట్లయితే నేను ఒకటి పెట్టాను, చూసారా? దాంట్లో నేను మన కిచెన్లో నుంచి వచ్చే వేస్ట్ని వాడతాను అన్నమాట. కింద చూసారా, అదంతా బనానా పీల్స్, ఆనియన్ పీల్స్, కోడిగుడ్డు పొట్టు అవన్నీ వేస్తాను. మీరు చూడొచ్చు, ఇది ఉల్లిపాయలు, ఇంకా కోడిగుడ్డు పొట్టు. ఇంకా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అరటికాయలు పొట్టు అన్నమాట. వీటిలో ఎక్కువ మినరల్స్ ఉంటాయి. అవి మన ప్లాంట్స్కి ఎక్కువ గ్రోత్ అయితే ఇస్తాయి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఏదైనా వేసిన వెంటనే ఇది మనం 3-4 డేస్ దాకా వేయచ్చు, లేకపోతే 7 డేస్ అయినా వేయచ్చు. అలాగే నెక్స్ట్ అన్నం కడిగిన నీళ్ళు అయితే పోసుకోవాలి. మీరు ఎప్పుడైతే పోసుకుంటారో ఒక కుండ తీసుకొని దాంట్లో నుంచి పోసుకోవాలన్నమాట. అలా పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలపాలి. కలిపిన తర్వాత అంటే ఇప్పుడు దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అంతా వాటర్లో కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు దానికి ఒక షేడ్ ప్లేస్లో అయితే మనం పెట్టేసేయాలి, ఎండలో అయితే పెట్టకూడదు. ఇది వచ్చి ఎగ్షెల్ ఫర్టిలైజర్ అన్నమాట. అంటే ఎగ్షెల్స్ని ఎండబెట్టి పొడి చేసేది. ఇది చెట్లకి కాల్షియం అయితే ఇస్తుంది. ఇది ఎప్సమ్ సాల్ట్. చెట్లకి 1 మంత్ వేయాలన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చి పొటాషు. ఇది అచ్చం చిన్న చిన్న రాళ్ళలా ఉంటుంది. ఇది మన చెట్లకి చాలా మంచిది. ఇది వచ్చి ఎన్పికే అన్నమాట. ఇది వచ్చి చిన్న చిన్న బాల్స్లో ఉంటాయి. ఈ పొటాషు ఇంకా ఈ ఎన్పికే వచ్చి అన్ని నర్సరీస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఈ 3 ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్.